హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. పలు రకాల కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి ఈ వీడియోలో కొన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొదటి ప్రశ్న, ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ సబ్మీటర్ రిజల్యూషన్ నిఘా ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగించారు? ఆప్షన్స్: ఇస్రో, డిఆర్డిఓ, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, రిలయన్స్ టెక్ ఇన్ఫ్రా. ఫ్రెండ్స్, మీకు కానీ కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రశ్న, ఇటీవల ఇండియన్ నేవీ హాఫ్ మారథాన్ ఏ నగరంలో నిర్వహించబడింది? ఆప్షన్స్: చెన్నై, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో. ద రైట్ ఆన్సర్ ఈస్ న్యూఢిల్లీ. ఇటీవల ఏ దేశం కొత్త బంగారంతో కూడిన కరెన్సీని ప్రవేశపెట్టింది? ఆప్షన్స్: ఆస్ట్రేలియా, జింబాబ్వే, స్వీడన్, ఐర్లాండ్. ద రైట్ ఆన్సర్ ఈస్ జింబాబ్వే. ఇటీవల ఈసీఐ ఏ కొత్త యాప్ను ప్రారంభించింది? ఆప్షన్స్: హెల్ప్ డెస్క్, మీ అభ్యర్థి, సువిధా పోర్టల్, రాస్తా పోర్టల్. ద రైట్ ఆన్సర్ ఈస్ సువిధా పోర్టల్. ఇటీవల రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకున్న దేశం ఏది? ఆప్షన్స్: చైనా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా. ద రైట్ ఆన్సర్ ఈస్ చైనా. ఫైనాన్స్ కమిషన్ సభ్యునిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: అజిత్ పాఠక్, మనోజ్ పాండా, షఫాలి శరణ్, సందీప్ జైన్. ద రైట్ ఆన్సర్ ఈస్ బి, మనోజ్ పాండా. క్లీన్ ఎనర్జీ ఇన్వెస్టర్ ఫోరంను ఐపీఈఎఫ్ ఇటీవల ఏ దేశంలో నిర్వహించనుంది? ఆప్షన్స్: బ్రిటన్, కెనడా, సింగపూర్, శ్రీలంక. ద రైట్ ఆన్సర్ ఈస్ సింగపూర్. ఇటీవల భారత ప్రభుత్వం లిబ్ అండ్ ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి ప్లాంట్ను ఎక్కడ అభివృద్ధి చేస్తుంది? ఆప్షన్స్: పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది. ఎయిర్ ఇండియా గ్లోబల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్ హెడ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: కమల్ కిషోర్, రాజీవ్ సింఘాల్, జైరాజ్ షణ్ముగం, రవికోట. ద రైట్ ఆన్సర్ ఈస్ జైరాజ్ షణ్ముగం. బ్రిటన్ ప్రపంచ స్థాయి పరిశోధనా బృందంలో ఇటీవల ఏ భారతీయ సంతతికి చెందిన న్యూరాలజిస్ట్ చేర్చబడ్డారు? ఆప్షన్స్: డాక్టర్ అశ్విని కేశవన్, మేఘనా అహ్లావత్, జయంత్ చౌదరి, కమల్ కిషోర్. ద రైట్ ఆప్షన్ ఈస్ డాక్టర్ అశ్విని కేశవన్. ఇటీవల భారత సైన్యం ఏ దేశం నుండి పోర్టబుల్ ఇగ్లాస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పొందింది? ఆప్షన్స్: స్వీడన్, రష్యా, ఇరాక్, ఇజ్రాయెల్. ద రైట్ ఆన్సర్ ఈస్ రష్యా దేశం నుండి భారతదేశ సైన్యం ఈ సిస్టమ్ను పొందడం జరిగింది. ఇటీవల ఎవరెస్ట్ పర్వతం నుండి చెత్తను సేకరించేందుకు ఏ దేశ సైన్యం ప్రచారం చేస్తుంది? ఆప్షన్స్: జపాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్. ద రైట్ ఆన్సర్ ఈస్ నేపాల్. సిట్వే నౌకాశ్రయం యొక్క కార్యాచరణ నియంత్రణను భారతదేశం ఇటీవల ఏ దేశంలో పొందింది? ఆప్షన్స్: ఇండోనేషియా, చైనా, మయన్మార్, కెనడా. ద రైట్ ఆన్సర్ ఈస్ మయన్మార్. సిట్వే నౌకాశ్రయం యొక్క కార్యాచరణ నియంత్రణని భారతదేశం మయన్మార్ దేశం నుంచి పొందడం జరిగింది. నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడుతుంది? రాంచీ, కోల్కతా, వారణాసి, ముంబై. ద రైట్ ఆప్షన్ ఈస్ రాంచీ.
సిఆర్పిఎఫ్ శౌర్య దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? 7th ఏప్రిల్, 9th ఏప్రిల్, 8th ఏప్రిల్, ఏప్రిల్ 10th. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏప్రిల్ 9. సైన్స్ పార్క్ ఇటీవల ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆప్షన్స్ లక్నో, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా. ఫ్రెండ్స్, మీకు కానీ రైట్ ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ న్యూఢిల్లీ. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్స్ 8th ఏప్రిల్, 10th ఏప్రిల్, 9th ఏప్రిల్, 11th ఏప్రిల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 10th ఏప్రిల్. FSSAI ఇటీవల ఎక్కడ అవగాహన మరియు సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్స్ పాట్నా, కోల్కతా, ఢిల్లీ, ఆగ్రా. ద రైట్ ఆన్సర్ ఈస్ ఢిల్లీ. ఏ దేశ ప్రధానమంత్రి అయిన కాట్రిన్ జాకబ్స్ డోటిర్ ఇటీవల రాజీనామా చేశారు? థాయిలాండ్, ఐస్లాండ్, స్వీడన్, డెన్మార్క్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఐస్లాండ్. ఇటీవల ఇస్రో బృందం ఏ మిషన్ కోసం ప్రతిష్టాత్మక జాన్ ఎల్ జాక్ స్విగట్ జూనియర్ అవార్డుకు ఎంపికయ్యారు? ఆప్షన్స్ మిషన్ కక్ష, మిషన్ మార్స్, చంద్రయాన్ 3 మిషన్, గగన్యాన్. ద రైట్ ఆన్సర్ ఈస్ చంద్రయాన్ 3. హెపటైటిస్ విషయంలో ఇటీవల ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? చైనా, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ చైనా. మార్చి 2024 కొరకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు? ఆప్షన్స్ మయా బౌచర్, కమింద్ మెండిస్, ఆప్షన్ సి పైరెండు, ఆప్షన్ డి విరాట్ కోహ్లీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అంటే మయా బౌచర్ అండ్ కమింద్ మెండిస్ ఈ ఇద్దరు కూడా అందుకోవడం జరిగింది. ఇటీవల గంగర్ మహోత్సవ్ 2024 ఎక్కడ జరుపుకున్నారు? ఆప్షన్స్ బీహార్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్. ద రైట్ ఆన్సర్ ఈస్ రాజస్థాన్. ఇటీవల మోంటే కార్లో మాస్టర్స్లో మెయిన్ డ్రా మ్యాచ్ ఆడిన తొలి భారతీయ ఆటగాడు ఎవరు? ఆప్షన్స్ ఉన్నతి హుడా, సుమిత్ యాదవ్, సుమిత్ నాగల్, కమల్ కిషోర్. ద రైట్ ఆన్సర్ ఈస్ సుమిత్ నాగల్. ఇటీవల కెనరా బ్యాంక్ భారతదేశంలోని స్టార్టప్లకు సాధికారత కల్పించేందుకు ఏ ఐఐటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఐఐటి ముంబై, ఐఐటి చెన్నై, ఐఐటి కలకత్తా, ఐఐటి మద్రాస్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఐఐటి ముంబై. ఇటీవల పీటర్ హిగ్స్ మరణించారు. ఈయన ఏ రంగానికి చెందినవారు? ఆప్షన్స్ నటుడు, శాస్త్రవేత్త, భాషావేత్త, కార్టూనిస్ట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ శాస్త్రవేత్త. WTOలో బియ్యం కోసం శాంతి నిబంధనను ఏ దేశం ఇటీవల అమలు చేసింది? బ్రెజిల్, ఐర్లాండ్, భారతదేశం, స్వీడన్. ద రైట్ ఆన్సర్ ఈస్ భారతదేశం. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం భద్రతా సవాళ్లను అంచనా వేశాయి మరియు ఉగ్రవాదంపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నాయి? కజకస్తాన్, బంగ్లాదేశ్, ఇజ్రాయిల్, పాకిస్తాన్. ఫ్రెండ్స్, మీకు కానీ కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నౌ ద రైట్ ఆన్సర్ ఈస్ కజకస్తాన్. ఇటీవల భారతదేశం మరియు కజకస్తాన్ భద్రతా సవాళ్ళను అంచనా వేస్తూ మరియు ఉగ్రవాదంపై వారి యొక్క అభిప్రాయాల్ని మార్పిడి చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ మరిన్ని తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.